మనందరికీ తెలుసు కదా! ఎట్టకేలకైతే 'రఘురామకృష్ణరాజు' ఉండి టికెట్ అయితే సంపాదించడం జరిగింది. ఈ యొక్క ఉండి టికెట్ సంపాదించిండు ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడొచ్చిన అంశం ఏందంటే, ఉండిలో 'రఘురామకృష్ణరాజు' గెలుస్తాడా? లేదా? అనేది ఇప్పుడు మనకి తెలవాలి. కొన్ని అంచనాల ప్రకారం 'రఘురామకృష్ణరాజు' విన్ కావడానికి ఛాన్స్ ఎక్కువుందని అనుకుంటున్నా సర్వేల ప్రకారం. కాకపోతే అక్కడ కొన్ని ఇబ్బందులైతే 'రఘురామకృష్ణరాజుకి' ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఉండి టికెట్ అయితే ఆయన సంపాదించడం బానే ఉంది. అక్కడ లోకల్‌గా ఉన్న రామరాజు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనకి సహకరిస్తానని ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే, రామరాజు ఉంటారు కదా! ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు కదా! రామరాజుకి సంబంధించిన క్యాడర్ ఉంటది. రామరాజుకి సంబంధించిన క్యాడర్, టీడీపీ క్యాడర్ ఉంటది. ఆ యొక్క టీడీపీ క్యాడరు ఇప్పుడు 'రఘురామకృష్ణరాజుకి' సపోర్ట్ చేస్తారా? లేదా? అనేది తెలవాలి. ఎందుకంటే తమ యొక్క నాయకుడు అంటే రామరాజుని కాకుండా వేరే ఒక వ్యక్తిని ఆర్టిఫిషియల్‌గా కరెక్ట్‌గా ఎన్నికల ముందు తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఆయనకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది మనకైతే తెలవాలి. అయితే అక్కడ లోకల్‌గా ఉండేవాళ్ళైతే ప్రెజెంట్ టీడీపీ క్యాడర్ అయితే 'రఘురామకృష్ణరాజుకి' సహకరించాలనే ఉంది. కాకపోతే ఇంకేదైనా పరిస్థితులు రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా మారి ఓడిపోతాడా? లేకపోతే ఇంకా ఆయనకేమైనా అడ్డంకులు ఉన్నాయని చూడాలి. ఏదేమైనా కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పుడున్న టీడీపీ క్యాడర్ గనక 'రఘురామకృష్ణరాజుకి' పూర్తిగా సహకరిస్తే ఆయనైతే గెలుపనేది సాధ్యమవుతది ఈజీగా. వాళ్ళు గనక ఏమైనా కుట్రలు చేసి 'రఘురామకృష్ణరాజు' ఇక్కడెందుకు పోటీ చేసిండని వాళ్ళు గనక ఓడించాలనుకుంటే మాత్రం 'రఘురామకృష్ణరాజు' ఓడిపోతారని అయితే మనకైతే క్లియర్‌గా తెలుస్తుంది.